కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఫలితం ఎలా ఉండబోతోంది అన్న దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీచర్ స్థానాన్ని బీజేపీ సపోర్ట్ చేసిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ఎవరు గెలవబోతున్నారు? ఇప్పటి వరకు ఫలితాలు మెజార్టీ తారుమారు అవుతూ వస్తుంది. ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థి మెజార్టీలో ఉంటున్నారు, మరోసారి బీజేపీ అభ్యర్థి మెజార్టీలోకి వస్తూ ఉన్నారు, కాంగ్రెస్ అభ్యర్థిని వెనక్కు నెట్టి. సో ఫలితం ఏ విధంగా ఉండబోతోంది అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పుడు అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి సి అంజిరెడ్డి పుంజుకున్నారు. 10వ రౌండ్ పూర్తయ్యేసరికి అంజిరెడ్డికి 4562 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోస్ నరేందర్ రెడ్డిపై అంజిరెడ్డి ఇప్పుడు ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్ నుంచి 5వ రౌండ్ వరకు అంజిరెడ్డి లీడ్ను కొనసాగించారు. 6వ రౌండ్ నుంచి 9వ రౌండ్ వరకు నరేందర్ రెడ్డి లీడ్ని కొనసాగించారు. 10వ రౌండ్కు వచ్చేసరికి ఈ లీడ్ తలకిందులైపోయింది. 10వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఎవరు గెలుస్తారు అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ కనిపిస్తుంది. కాంగ్రెస్ నుంచి ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి పోటీ చేశారు, బీజేపీ నుంచి అంజిరెడ్డి పోటీలో ఉన్నారు. ఇప్పుడు ఎవరు గెలుస్తారు అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. క్షణ క్షణం ఈ ఫలితం ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠ కనిపిస్తోంది. మొదటి ప్రాధాన్యత ఓటుతో విజయం తేలలేని పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. 2,24,000 ఓట్లలో ఏకంగా 28,000 ఓట్లు ఇప్పుడు చెల్లని ఓట్లుగా మారిపోయాయి. అక్కడ మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత, ఇలా ప్రాధాన్యత వారీగా ఓటింగ్ను చేయాల్సి ఉంటుంది. కానీ కొంతమంది టిక్కులు పెట్టారు, కొంతమంది సంతకాలు పెట్టారు. దీంతో ఆ ఓట్లు చెల్లని ఓట్లుగా మారిపోయాయి. చెల్లని ఓట్ల 28,000 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి 4,000 ఓట్ల పైచీలకు ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. చంద్రశేఖర్, ఆధిక్యత దోబూచులాడుతుంది. ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉంటే ఇప్పుడు బీజేపీ అభ్యర్థి ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇంకా ఎన్ని రౌండ్ల కౌంటింగ్ ఉంది? ఫలితం ఎలా ఉండే అవకాశం ఉంటుందనే అంచనాలు వినిపిస్తూ ఉన్నాయి. రోహిత్, తెలంగాణ రాష్ట్ర శాసన మండలి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో కొనసాగుతుంది. నిన్న మార్నింగ్ 6 గంటల నుంచి మొదలైనటువంటి, అంటే దాదాపు కట్టలు కట్టడం అదంతా కూడా మొన్న 3వ తేదీన, ఈ నెల 3వ తేదీన ప్రారంభమైంది. కంటిన్యూగా 3 షిఫ్టులలో 800 మంది ఎన్నికల సిబ్బంది ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా క్షణం ఉత్కంఠ రేపుతుంది. 2020 మ్యాచ్ ను తలపించే విధంగా ఉంది. మనం ఒక్కసారి గమనిస్తే 2,24,000 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. దానిలో కోట 1,12,001 ఎవరికైతే వస్తాయో ఆ అభ్యర్థి విజేతగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ నుంచి చిన్నమాయిల అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత ఉట్కూరు నరేందర్ రెడ్డి, అలాగే బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ రంగంలో దిగారు. ఈ ముగ్గురు మధ్యలో మనం ముందు నుంచి కూడా చెప్తున్నాం, ఈ ట్రయాంగిల్ కాంపిటీషన్ లో మొదటి రౌండ్ నుంచి 5వ రౌండ్ వరకు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చిన్నమాయిల అంజిరెడ్డి లీడ్ లో కొనసాగారు. 6వ రౌండ్, 7వ రౌండ్, అయితే 8, 9 ఈ 4 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. దానిలో అనూహ్యంగా 10వ రౌండ్ వచ్చేసరికి బీజేపీ అభ్యర్థి 4,562 ఓట్ల ఆధిక్యత కనబరుస్తున్నారు. కేవలం 12,000 ఓట్లు లెక్కించాల్సి ఉంది. దీనిలో ఎవరికి ఫలితం వచ్చేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే మార్క్ దాటాలంటే 1,12,000 కోటగా నిర్దేశించడం జరిగింది. ఆ కోట మార్క్ దాటితేనే విజేతగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. దీంతో రెండవ ప్రాధాన్యత కూడా లెక్కించేటువంటి అవకాశం ఉంది. ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది మరికొద్ది సేపట్లోనే ఎన్నికల సంఘం అధికారులు తీసుకునేటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతుంది. మరికొద్ది సేపట్లోనే మరో రౌండ్, అయితే ఏదైతే 12,000 ఓట్లు మిగిలి ఉన్నాయో దానికి సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు 2,10,000 ఓట్ల లెక్కింపు పూర్తయింది. 14,000 ఓట్ల లెక్కింపు పూర్తి కావాల్సింది. అంటే మరి కొన్ని నిమిషాల్లోనే ఈ ఫలితం కూడా వచ్చే అవకాశం ఉంది. మనకి ఇప్పటికే
70,740 ఓవరాల్ గా చూస్తే 10 రౌండ్ల తర్వాత 70,740 ఓట్ల పూర్తి ఓట్లు క్యుములేటివ్ గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సాధించడం జరిగింది. అంటే ఇతనికి మార్క్ దాటాలన్నా కానీ దాదాపు 30+12 అంటే 42,000 ఓట్లు రావాల్సి ఉంది. 42,000 ఓట్లు రావాలంటే అది సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికేశారు ఏంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి క్షణం ఉత్కంఠ అయితే రేపుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. రెండవ ప్రాధాన్యత ఓటు ఆధారంగా అలాగే ఎలిమినేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని అంటే బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ నెలకొంది. మరి బీఆర్ఎస్ బలపరిచిన బీఎస్పీ అభ్యర్థి ఎన్ని ఓట్లను సాధించారు ఇప్పటి వరకు? మీరు అన్నట్టుగా బీసీ నినాదం ఒకవైపు, బహుజన్ సమాజ్ పార్టీ బీఆర్ఎస్ మద్దతుతోని బరిలో దిగినటువంటి ప్రసన్న హరికృష్ణ మొదటి రౌండ్ నుంచి కేవలం 5-6 వేల ఓట్ల తేడానే కనబర్చడం జరిగింది. ఒక్కసారి పరిశీలిస్తే 6,712 ఓట్లు మొదటి రౌండ్ లో బీజేపీకి వచ్చాయి. కాంగ్రెస్ కి 6,676, అలాగే బీఎస్పీకి వచ్చేసరికి 5,867. స్వల్ప తేడా మాత్రమే కనబడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 10 రౌండ్లు ముగిసేసరికి ఒక రౌండ్ లో బీఎస్పీ అభ్యర్థి సైతం ముందంజలో కొనసాగినటువంటి పరిస్థితి మనకు చూడొచ్చు. కొన్ని సందర్భాలలో వీరు సైతం ఏమాత్రం తగ్గేది లేకుండా పోటీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 59,946 ఓట్లు బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు వచ్చాయి. 66,178 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి వచ్చాయి. 70,740 ఓట్లు బీజేపీ అభ్యర్థికి 10 రౌండ్లు పూర్తయ్యేసరికి ఇప్పుడు ఉన్నటువంటి తాజా అప్డేట్స్ గా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు నేతలందరూ కూడా ఒక అలర్ట్ అయ్యారు. ఎవరికి పట్టం కట్టబోతున్నారు, పట్టభద్రులు ఏ విధంగా ఈ అంశాలు పరిగణలోకి తీసుకున్నారు అనే దాని మీద సుదీర్ఘమైనటువంటి రాజకీయ చర్చ అయితే కొనసాగుతుంది. అంటే ఫలితం తేలటానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది చంద్రశేఖర్? మీరు అన్నట్టుగా ఇది సంక్లిష్టమైనటువంటి ఎన్నికల విధానము, నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి కాబట్టి తుది ఫలితం రావడానికి సాయంత్రం వరకు వేచి చూడక తప్పని పరిస్థితి. దాదాపుగా 4 గంటల నుంచి 5 గంటల వరకు సమయం పట్టేటువంటి అవకాశాలు అయితే మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్. ఆల్రెడీ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ బలపరిచిన అభ్యర్థి అక్కడ విజయాన్ని సాధించారు. ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా మేమే కైవసం చేసుకుంటామనే ఆశాభావాన్ని బీజేపీ వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు మారిన మెజార్టీతో ఆ దిశగానే వెళుతోంది ఫలితం అనుకోవడానికి అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఫలితాన్ని ఒక్కసారి పరిశీలిస్తే నువ్వా నైనా అన్నట్టుగా ఈ పోటాపోటీ పడ్డారు. ఫస్ట్ 5 రౌండ్స్ మొత్తం 11 రౌండ్ గా నిర్దేశించడం జరిగింది. దీనిలో భాగంగా అంటే 21,000 ప్రతి 21 టేబుల్ ఉన్నాయి. ప్రతి టేబుల్ కి ఒక రౌండ్ లో 1,000 ఇంటూ 21,000 ఒక రౌండ్ లో తేలుతుంది. అంటే 10 రౌండ్లు అయిపోయాయి. 2,10,000 ఓట్లు లెక్కింపు పూర్తయ్యాయి. నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డారు. దీనిలో భాగంగా భారతీయ జనతా పార్టీ మీరు అన్నట్టుగా ఇప్పటికే టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎమ్మెల్సీ విజయం సాధించడం జరిగింది. విజయోత్సవాలు సంబరాలు అన్ని చేసుకున్నారు. దానిలో ఒక కాన్ఫిడెన్స్ అయితే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చిన్నమాయిల అంజిరెడ్డి, అలాగే అగ్రనేతలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఇతర నేతల్లో సైతం ప్రస్ఫుటంగా కనబడుతుంది. అంతే స్థాయిలో కాంగ్రెస్ నేతల్లో సైతం మేము భాగ్యం వస్తుంది, మేము విజయం సాధిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మంత్రులు సైతం చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ ఫలితము తేలాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. రైట్ చంద్రశేఖర్. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఫలితం ఎలా ఉంటుంది అనే విషయంపై ఇంకా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మధ్య మెజారిటీ మారుతూ ఉంది. మొదటి 5 రౌండ్ల వరకు కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మెజార్టీలో ఉంటే 6వ రౌండ్ నుంచి మళ్ళీ ఫలితం మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంజిరెడ్డి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి మెజార్టీలో ఉన్నారు. మొదట అంజిరెడ్డి మెజార్టీలో ఉన్నారు, ఆ తర్వాత ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మెజార్టీలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అంజిరెడ్డి 10వ రౌండ్ కొనసాగుతున్నప్పుడు అంజిరెడ్డి మెజార్టీని కొనసాగిస్తూ ఉన్నారు. ఆర్టీవీ కూడా పోల్ పెట్టింది ఎవరు గెలవబోతున్నారు అని మీరు అనుకుంటున్నారు అని. అంజిరెడ్డి గెలిచే అవకాశం ఉందని 76% మంది చెప్తూ ఉంటే
కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి కేవలం 24% మంది మాత్రమే ఓట్ చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో మెసేజ్ రూపంలోనూ తెలియచేయండి. అలాగే ఓటింగ్లో కూడా పాల్గొనండి. ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్లో ఆర్టీవీ ఓటింగ్లో అంజిరెడ్డి వైపే విజయం అవకాశం ఉంది అని చెబుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అంజిరెడ్డి గెలవడానికి అవకాశం ఉంది అని 76% మంది చెప్తుంటే నరేందర్ రెడ్డికి కేవలం 24% మంది మాత్రమే చెప్తున్నారు. ఆర్టీవీ ఎప్పుడు పోల్ నిర్వహించినా కూడా అది మరికొద్ది సేపట్లోనో మరికొన్ని గంటల్లోనో తేలబోయే నిజమైన ఫలితానికి దగ్గరగానే ఉంటుంది, నిజమైన ఫలితాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. అందుకే ఆర్టీవీ నిర్వహించే పోల్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. నిన్న కూడా పోల్ నిర్వహించాం. నిన్నటి పోల్లో కూడా ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితమే వచ్చింది. ఈరోజు ఆర్టీవీ మరో పోల్ పెట్టింది. మరికొన్ని గంటల్లోనే ఫలితం రాబోతున్న నేపథ్యంలో మీరు ఎవరు గెలిచే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీరు కూడా ఓటింగ్లో పాల్గొనండి. ఇప్పుడు ఫలితం ఇద్దరి మధ్య దోబూచులాడుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని వెనక్కున్నట్టు అంజిరెడ్డి ముందుకొచ్చారు. అంజిరెడ్డి ఆధిక్యతను కొనసాగిస్తూ ఉండటంతో బీజేపీ శ్రేణుల్లో ఆనందం కనిపిస్తుంది. తెలంగాణ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? మరీ ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ నియోజకవర్గాల్లో పట్టభద్రులైన మీరు ఎవరు గెలుస్తారు అని అనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓటింగ్లో కూడా పాల్గొనండి. ఇప్పటివరకు 434 ఓట్లు వచ్చాయి అంజిరెడ్డికి. అంటే ఆర్టీవీ పోల్లో అంజిరెడ్డికి 75% మంది ఓటు చేస్తే నరేందర్ రెడ్డి గెలుస్తారు అంటూ 25% మంది ఓటు వేశారు. రెండు పార్టీలు కూడా ఇక్కడ గెలుపును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రసన్న హరికృష్ణ 3వ స్థానానికి పరిమితమయ్యారు. బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ పోటీ చేశారు. ప్రసన్న హరికృష్ణకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టలేదు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు మద్దతును తెలిపింది. కానీ ఇక్కడ మాత్రం మెజార్టీ బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య దోబూచులాడుతుంది. మొదట ఆల్ఫోర్స్ అంజిరెడ్డి ఆధిక్యతను సాధించారు. కానీ తర్వాత 6వ రౌండ్ నుంచి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఆధిక్యాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. 10వ రౌండ్లో మళ్ళీ అంజిరెడ్డి ఆధిక్యంలోకి వచ్చారు. సో మరికొన్ని గంటల్లోనే ఈరోజు మధ్యాహ్నానికి ఫలితం తేలబోతోంది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఈ స్థానాలకు జరిగిన పట్టభద్రుల నియోజకవర్గం కాబట్టి ఇది సాధారణ ప్రజలు వేసే ఓట్లతో సరిపోలుతుందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉంటుంటారు. 4 జిల్లాల్లో పట్టభద్రుల అభిప్రాయం ఏ విధంగా ఉందో తెలియబోతోంది. ఇది పాలన కూడా రెఫరెండంగా భావించే అవకాశాలు ఉంటూ ఉంటాయనే చర్చ కూడా జరుగుతూ ఉంటుంది. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ బలపరిచిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎవరు కైవసం చేసుకోబోతున్నారనే ఉత్కంఠ కనిపిస్తోంది. మీరు ఎవరు కైవసం చేసుకుంటారు అని తెలంగాణ ప్రజలుగా మీరు అనుకుంటూ ఉన్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయడంతో పాటు ఈ ఓటింగ్లో కూడా పాల్గొనండి. మరి కొద్దిసేపట్లో తేలబోతున్న నిజమైన ఫలితం మీరు వ్యక్తం చేసిన ఆర్టీవీ పోల్లో మీరు వ్యక్తం చేసిన ఫలితంతో ఎంతవరకు సరిపోలుతుందో కూడా చూద్దాం. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుస్తారని 74% మంది, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుస్తారు అని 26% మంది ఓట్ చేశారు. చూద్దాం. ఈ పోల్ కొనసాగుతూనే ఉంటుంది. ఫలితం నిజమైన ఫలితం తేలేంత వరకు ఈ పోల్ కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి నిజమైన ఫలితం వచ్చేంత వరకు మీరు ఈ పోల్లో పాల్గొనండి. నిజమైన ఫలితం వచ్చిన తర్వాత ఈ పోల్తో ఆర్టీవీ పెట్టిన ఈ పోల్తో సరిపోల్చి చూద్దాం. క్షణక్షణం ఉత్కంఠ రేపుతుంది. ఇంకా 12,000 ఓట్లు కౌంట్ చేయాల్సి ఉంది. ఇంకా కౌంట్ చేయాల్సిన ఓట్లు 12,000 మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే 4,000 ఓట్ల పైచీలకు మెజార్టీలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఉన్నారు. ఈ 12,000 ఓట్లను లెక్కించేసరికి ఫలితం ఏ విధంగా ఉంటుంది, మెజార్టీ ఏ విధంగా మారుతుంది, రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందా, ఏం చేయాల్సిన ఫలితం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అన్న దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 50% మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికి రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. 50% మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించిన వ్యక్తి నేరుగా విజయాన్ని పొందిన వ్యక్తిగా ఉంటారు.
ఈ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ చాలా కొంత టిపికల్గా ఉంటుంది, పోలింగ్ కూడా టిపికల్గా ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓటు ఒకరికి వేస్తారు, రెండో ప్రాధాన్యత ఓటు ఇంకొకరికి వేస్తారు, మూడో ప్రాధాన్యత ఓటు మరొకరికి వేస్తారు. మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి వేయకుండా నేరుగా రెండో ప్రాధాన్యత ఓటు వేస్తుంది, చెల్లని ఓటుగా మారిపోతుంది. కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటును ఇక్కడ ఖచ్చితంగా వేయాల్సిన పరిస్థితే ఉంటుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కూడా అంతే సంక్లిష్టంగా ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లు 50% ఎవరికైతే వస్తాయో వాళ్ళు విజయం సాధించిన అభ్యర్థిగా పరిగణించబడతారు. ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికి కూడా 50% మించి రాకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. అక్కడ విజయం తేలకపోతే మూడో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఇలా ప్రాధాన్యత ఓట్లలో విజయాన్ని సాధించిన అభ్యర్థులు కూడా ఉంటారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో విజయం తేలకపోతే 2, 3 ప్రాధాన్యత ఓట్లలో కూడా అభ్యర్థి గెలుపు మారిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎవరు గెలిచే అవకాశం ఉంటుందని అనుకుంటూ ఉన్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆర్టీవీ ఓటింగ్లో పాల్గొంటున్న వారి సంఖ్య సెకండ్కి పెరుగుతూ ఉంది. అంజిరెడ్డి గెలుస్తారు అంటూ 75% మంది చెప్తూ ఉంటే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుస్తారు అంటూ 25% మంది చెబుతూ ఉన్నారు. ప్రస్తుతానికి ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ అభ్యర్థి, బీఆర్ఎస్ మద్దతు పొందిన అభ్యర్థి 3వ స్థానంలో కొనసాగుతూ ఉన్నారు. ఈ మధ్యాహ్నానికి ఫలితం తేలబోతోంది. మీరు ఎవరు గెలుస్తారనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓటింగ్లో కూడా పాల్గొనండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.